అందరికీ నమస్కారాలు. ఈ వీడియోలో మనం ఆర్ఐఎంసి రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ ఆర్ఐఎంసి నందు జనవరి 2026 టర్మ్కు సంబంధించినటువంటి అబ్బాయిలు మరియు బాలురు బాలికల విద్యార్థుల 8వ తరగతి ప్రవేశానికి టర్మ్ నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి ఎలా దరఖాస్తు చేయాలి అనేటువంటిది ఈ వీడియోలో చూద్దాం. ఆర్ఐఎంసి అనేది డెహ్రాడూన్లో ఉన్నది. ఆర్ఐఎంసి డెహ్రాడూన్కు సంబంధించి 2025 జూన్ నెల 1వ తేదీ అనగా ఆదివారం సంబంధిత రాష్ట్రాలలోని నిర్దిష్ట కేంద్రాలలో నిర్వహించబడే 8వ తరగతికి సంబంధించినటువంటి ప్రవేశానికి సంబంధించినటువంటి బాలురు మరియు బాలికల కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు వయసు ఎలా ఉండాలంటే జనవరి 2 కంటే ముందుగా జన్మించి ఉండాలి. 2013 మరియు 2013 జనవరి 2 కంటే ముందుగా జన్మించి ఉండాలి. 2014 జూలై 1 తర్వాత ఉండకూడదు. సో ఈ మధ్యలో ఉండాలన్నమాట. అనగా 2013 జనవరి 2 నుంచి 2014 జూలై 1 లోపల పుట్టి ఉండాలి. విద్యార్హతలు మరి ఈ ఎగ్జామ్ రాయాలంటే బాలురు లేక బాలికలు ఏదైనా గుర్తింపు పొందిన పాఠశాల నుండి 7వ తరగతి లేదా 6వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. పరీక్షా విధానం ఎలా ఉంటుందంటే వ్రాత పరీక్ష, గణితం ఉదయం 9:30 నుండి 11 గంటల వరకు, జనరల్ నాలెడ్జ్ 12 గంటల నుండి 1 గంట వరకు, ఆంగ్లం అనగా ఇంగ్లీషు 2:30 నుంచి 3:30 వరకు, 2:30 నుంచి 4:30 వరకు జూన్ 2025 1వ తేదీన అనగా ఆదివారం నిర్వహించబడుతుంది. ఈ ఎగ్జామ్ ద్వారా ఎంపిక చేయబడిన అభ్యర్థులు వైవాలో వాళ్ళకు సంబంధించినటువంటి రాష్ట్రాల్లో తెలిపినటువంటి తారీఖుల్లో వైవా నిర్వహించబడుతుంది. దీనిలో ఆ అభ్యర్థుల యొక్క తెలివికి సంబంధించి, వ్యక్తిత్వానికి సంబంధించి, కమ్యూనికేషన్ స్కిల్కి సంబంధించినటువంటి పరీక్షిస్తారు. వైద్య పరీక్ష వైవాలో అర్హత పొందిన అభ్యర్థులందరూ ఎంపిక చేసిన మిలిటరీ హాస్పిటల్స్లో వైద్య పరీక్ష చేయించుకుంటారు. మరియు వైద్యపరంగా ఫిట్గా ఉన్న అభ్యర్థులు మాత్రమే ఆర్ఐఎంసిలో ప్రవేశానికి పరిగణించబడతారు. ఫలితాలు ఆర్ఐఎంసి వెబ్సైట్ RIMC.gov.in పబ్లిష్ అవుతాయి. వీటిని మనం చూడటం ద్వారా ఆ రిజల్ట్స్ని మనం తెలుసుకోగలుగుతాము. ఈ ఆర్ఐఎంసి అంటే రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో ఉంటుంది. పరీక్ష విధానంలో మనం రాత పరీక్షలో మొత్తం 3 పేపర్లు ఉంటాయని చెప్పుకున్నాం. మ్యాథమెటిక్స్కి 200 మార్కులు, జనరల్ నాలెడ్జ్ 75 మార్కులు, ఇంగ్లీషు 125 మార్కులు నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఇంటర్వ్యూ వచ్చేసి వైవా 50 మార్కులకి నిర్వహిస్తారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ మొత్తం కలిపి 450 మార్కులకు కేటాయిస్తారు. దీనిలో కనీస ఉత్తీర్ణత 50% మార్కులు ఉండాలి. ఈ రెండింటిలో అర్హత సాధించిన అభ్యర్థులకు చివరిగా వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. దరఖాస్తు ఫీజు వచ్చేసి జనరల్ అభ్యర్థులకు వచ్చి 600 రూపాయలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 555 రూపాయలు చెల్లించాలి. దరఖాస్తు విధానం వచ్చి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు ఆన్లైన్లో చెల్లించాలి.
ఆర్ఎంసీ పంపిన దరఖాస్తు ఫారం నింపి అవసరమైన ధృవపత్రాలు జతచేసి అసిస్టెంట్ సెక్రటరీ, ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్, న్యూ హెడ్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ బిల్డింగ్, 2వ అంతస్తు, ఆర్టీఏ కార్యాలయం దగ్గర, ఎంజీ రోడ్, విజయవాడ చిరునామాకు పంపించాలి. దరఖాస్తుకు చివరి తేదీ లాస్ట్ డేట్ వచ్చి 31/3 అంటే మార్చి 2025. 2025 మార్చి నెల 31వ తేదీ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ. పరీక్ష తేదీ వచ్చేసి 2025 6వ నెల 1వ తేదీ అంటే జూన్ నెల. పరీక్షా కేంద్రం సాధారణంగా రాష్ట్ర రాజధానిలో లేదా ప్రచారం చేయబడిన నగరాలు లేదా పట్టణాల్లో ఉంటుంది. దరఖాస్తు ఫారంను పొందే విధానం ప్రాస్పెక్టస్ కమ్ అప్లికేషన్ ఫారం మరియు పాత ప్రశ్నపత్రాల బుక్లెట్ రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్, గర్హికౌంట్, డెహ్రాడూన్, ఉత్తరాఖండ్, పిన్ నెంబర్ 248003 నుండి పొందవచ్చు. ఆన్లైన్లో ఫీజు చెల్లించి మరి వాళ్ళ దగ్గర నుంచి పొందవచ్చు, లేదా డిమాండ్ డ్రాఫ్ట్ పంపడం ద్వారా కూడా పొందవచ్చు. సమర్పించాల్సిన పత్రాలు, దరఖాస్తు ఫారంతో జత చేయవలసిన పత్రాలు ఏవంటే జనన ధృవీకరణ పత్రం. ఇది మున్సిపల్ కార్పొరేషన్ లేదా గ్రామ పంచాయతీ ద్వారా జారీ చేయబడినటువంటి జనన ధృవీకరణ పత్రాలు ఈ అప్లికేషన్తో పాటు జత చేయాలి. తర్వాత అభ్యర్థి నివాస ధృవీకరణ పత్రం, ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ అంటే వర్తించే వాళ్ళకి, విద్యార్థి చదువుతున్న ప్రస్తుత పాఠశాల ప్రిన్సిపాల్ నుండి ఒక సర్టిఫికేట్, పుట్టిన తేదీ పాఠశాల రికార్డుల ప్రకారం ధృవీకరించిన ఫోటోతో అభ్యర్థి చదువుతున్న తరగతిని సంబంధించి ఆ పత్రాన్ని సమర్పించాలి. అభ్యర్థి 2 వైపులా ఆధార్ కార్డ్ ఫోటో కాపీ తప్పనిసరిగా జత చేసి పంపించాలి, లేదా అప్లికేషను రిజెక్ట్ అవుతుంది. వీటితో పాటు 2 పాస్పోర్ట్ సైజు ఫోటోలు కూడా ఉండాలి. పూర్తి చేసిన దరఖాస్తు ఫారంలను డెహ్రాడూన్కు పంపించకూడదు. ఏ అడ్రస్ పంపించాలంటే అసిస్టెంట్ సెక్రటరీ, ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిపార్ట్మెంట్ బిల్డింగ్, 2వ అంతస్తు, ఆర్టీఏ ఆఫీస్ దగ్గర, ఎంజీ రోడ్, ఆంధ్రప్రదేశ్ 520010. 2025 మార్చి 31వ తేదీ లోపల మరి ఏపీఎస్సికి మాత్రమే పంపాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ పాదు టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. ఈ అప్లికేషన్లో మనం ఫిల్ చేయవలసినటువంటి వివరాలు ఏమిటంటే స్టూడెంట్ ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేమ్, స్టూడెంట్ కాంటాక్ట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, ఆధార్ నెంబర్, కేటగిరీ, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, స్టేట్, ఏ స్టేట్కి సంబంధించినటువంటిది మనం తెలియచేయాలి. తర్వాత అడ్రస్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మనం ఉండే సిటీ లేదా విలేజ్ పిన్ కోడ్ అంటే అడ్రస్ కూడా మనం వివరంగా తెలియచేయాలి. ఏమైనా రిమార్క్స్ ఉంటే వాటిని ఎంటర్ చేయాలి. ఆన్లైన్లో అమౌంట్ మనం పే చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ ఆర్ఏఎంసీ సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మీకు అందజేయబడ్డాయి. ఎవరైతే ఉత్సాహవంతులు ఉన్నారో వాళ్ళు ఈ వీడియోని చూసి దీంట్లో పేర్కొన్న వివరాలన్నీ కూడా తెలుసుకొని ఆ విధంగా వాళ్ళు అప్లికేషన్ని ఇన్స్టిట్యూట్కి పంపగలరని ఆశిస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ పార్ట్ టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. వీటికి సంబంధించినటువంటి లింకులు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇవ్వబడతాయి, సో వాటిని క్లిక్ చేయగలరు. థ్యాంక్ యూ.